కొన్ని రకాల ప్రేతాత్మలు నల్లటి రంగులో ఉండే నీడలు లాగా కనిపిస్తాయి. వీటిని పాశ్చాత్యులు షాడో గోస్ట్ అని పిలుస్తారు. సాధారణంగా ఇవి ముదురు నలుపు రంగులో కనిపిస్తాయి. పాశ్చాత్యులు తెలుపు రంగుని మంచిదిగాను, నలుపు రంగును చెడ్డదిగాను భావిస్తారు. ఆ కారణంగా నల్లటి నీడలులాగా కనిపించే షాడో గోస్ట్లను మానవులకు హాని చేసే నెగిటివ్ ఎనర్జీలుగా భావిస్తారు. నిజానికి ఈ షాడో గోస్ట్లలో మానవులకు ఏ హాని చెయ్యనివి కూడా ఉంటాయని పారా సైకాలజిస్ట్ అభిప్రాయపడుతున్నారు. ఒక విచిత్రం ఏంటంటే సాధారణంగా ప్రేతాత్మలు రాత్రి సమయాలలో మానవులకు కనిపిస్తాయి, కానీ షాడో గోస్టులు పగటి సమయంలో కనిపిస్తాయి. ప్రపంచంలోని చాలా దేశాలలో ఈ షాడో గోస్టులను చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్రదేశంలో తరచుగా వాహనాల ప్రమాదాలు జరుగుతూ ఉండడం వల్ల తరచుగా ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాంటి ప్రదేశాలలో షాడో గోస్టులు కనిపిస్తాయి. ముఖ్యంగా వాహనాలలో వస్తున్న వారికి నల్లటి ఆకారాలు ఆ వాహనాలకు ఎదురుగా వస్తున్నట్టుగా కనబడతాయి. వాహనాలు వాటికి పూర్తిగా దగ్గర అయ్యే సమయానికి అవి అదృశ్యమైపోతాయి. కొన్ని గృహాలలో కూడా ఈ షాడో గోస్టులు కనిపిస్తాయి. కొన్ని ఇళ్లలోని గృహిణులు తమ ఇంట్లోని వారందరూ వివిధ పనుల మీద బయటకు వెళ్లినప్పుడు ఇళ్లలో ఉండి పనులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో గదిలో ఏదో ఒక మూల నీడ ఆకారంలో మనుషులు కనిపించడం జరుగుతుంది. కొన్నిసార్లు మన వెనక నుండి ఎవరో గబగబా నడుస్తూ వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ఇలా కనిపించేది షాడో గోస్టులు అని గ్రహించాలి. తలపై టోపీ ఉన్న మనిషి ఆకారంలోని నీడ పిశాచి. అది మునుగు లేదా బురకాను ధరించిన మానవాకారంలోని నీడ బొమ్మలు గీయటం తెలిసిన వ్యక్తులకు షాడో గోస్టులు కనిపించినప్పుడు వాళ్ళు ఆ రూపాల్ని తమ మనసులో నిలుపుకొని ఆ తర్వాత వాటి బొమ్మల్ని గీసి ప్రపంచానికి అందించడం జరుగుతుంది. ఈ షాడో గోస్టులను షాడో పీపుల్, డార్క్ షాడోస్, భూతాలు మరియు బ్లాక్ ఎక్స్ప్లాజం లాంటి ఇతర పేర్లతో కూడా పిలవటం జరుగుతుంది. ఇస్లాం మతంలో షాడో గోస్టులను జిన్నులు అని పిలుస్తున్నారు. ఖురాన్లో ఇవ్వబడిన సమాచారం ప్రకారం అల్లా పొగతో లేదా ధూపంతో జిన్నులు అని పిలువబడే దయ్యాలను సృష్టించాడని చెప్పబడి ఉన్నది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం షాడో గోస్టులు వెలుతురు కన్నా చీకటిని ఇష్టపడతాయని తెలుస్తుంది. ఇవి నీడలలో దాక్కుని తమ ఉనికిని మానవులకు కనబడకుండా చేయాలని ప్రయత్నిస్తాయి. చీకటిలో ఎవరో పరిగెడుతున్నట్లుగా అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంది. నిజానికి ఆ సమయంలో అక్కడ ఎవరు ఉండరు. మరి ఆ సమయంలో పరిగెత్తేది ఎవరు? అలా పరిగెత్తేది షాడో గోస్టులే అని అనుభవజ్ఞులు తెలియజేస్తున్నారు. మామూలుగా మనుషులకి నీడ ఉంటుంది. ఆ మాటకొస్తే మానవులకి కూడా నీడ ఉంటుంది. అయితే మామూలు నీడకి నీడ లాంటి ఆకారంలో కనిపించే పిశాచి నీడలకి చాలా తేడా ఉంది. పిశాచ నీడలు అనగా షాడో గోస్టులు చాలా దట్టమైన నలుపు రంగులో ఉంటాయి. వీటిలో నుండి కాంతి అవతల వైపుకు ప్రసరించలేదు. కొన్నిసార్లు ఇవి మన ముందుగా లేదా వెనుక వెళుతున్నప్పుడు నల్లటి పొగమంచు లేదా మేఘం తేలుతూ వెళుతున్నట్లుగా కనిపిస్తుంది. షాడో గోస్టులు అంటే కేవలము పురుష పిశాచులే అని చాలా మంది భావిస్తారు, కానీ అది నిజం కాదు. షాడో గోస్టులలో స్త్రీలు మరియు పిల్లలు కూడా ఉంటారు. కొన్ని షాడో గోస్టులు 10 అడుగుల ఎత్తు వరకు ఉండగా కొన్ని 2 అడుగుల ఎత్తులో కూడా ఉంటాయి. కొంతమంది ఇస్తున్న సమాచారం ప్రకారం ముసుగులతో కనిపించే షాడో గోస్టుల యొక్క కళ్ళు ఎరుపు రంగులో కనిపించాయని తెలుస్తుంది. ఈ పేజీలో ఇవ్వబడిన ముసుగు షాడో గోస్టుల యొక్క కళ్ళు మెరుస్తూ కనిపించడం మనం చూడొచ్చు. షాడో గోస్టులు గోడల నుండి కూడా ప్రయాణించగలవు. పాడుబడిన గృహ శిథిలాలలో ఇవి తరచుగా కనిపిస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అడవులలో కూడా వీటి ఉనికి కనిపిస్తుంది. అసలు షాడో గోస్టులు చీకటిలో దాక్కోవాలని ఎందుకు ప్రయత్నించేస్తాయి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం కొంతమంది పరిశోధకులు సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు. అదేమిటంటే కొంతమంది చనిపోవటానికి ముందు శత్రువుల చేత తరమబడతాయి. కొంతసేపు అలా తరమబడిన తరువాత శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అలా ప్రాణాలు కోల్పోయిన లేదా చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు తాము చనిపోయామని తెలుసుకోలేక ఇంకా తమని శత్రువులు వెంటాడుతున్నారని భయపడి భ్రమపడి పరిగెడుతూ చీకటిలో దాక్కోవటం జరుగుతుంది. షాడో గోస్టులు తాము ఇకపై ఏమాత్రము మానవులము కామని ప్రేతాత్మలమని తెలుసుకోలేవు. అవి అటు ఆత్మలోకానికి ఇటు మానవలోకానికి మధ్య చిక్కుకుని అటు ఇటు పరిగెత్తే స్థితికి చేరుకుంటాయి. మనం ఉన్న ప్రదేశంలో షాడో గోస్టులు ఉన్నాయని గుర్తించడానికి కొన్ని అంశాలను పరిశోధకులు సూచించారు. అవేంటంటే మనల్ని ఎవరో అదృశ్య వ్యక్తులు నిరంతరం గమనిస్తున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. షాడో గోస్టులు పిల్లలతో ఆడుకోవటానికి ఇష్టపడతాయి. 4 సంవత్సరాలలోపు చిన్న పిల్లలు తమ ముందు ఏ మనిషి లేకపోయినా కేరింతలు కొడుతూ కాళ్ళు చేతులు ఊపుతున్నట్లయితే ఆ పిల్లల ముందు షాడో గోస్టులు సంచరిస్తున్నట్లుగా భావించాలి. కొన్నిసార్లు మన కను చివర్ల నుండి చూసినప్పుడు ఎవరు మనుషులు నుంచున్నట్లుగా అనిపిస్తుంది. అవి షాడో గోస్టులే.
అని అర్థం చేసుకోవాలి. తక్కువ కాంతి ఉన్న ప్రదేశాలలో షాడో గోస్టుల్ని చూడడం తేలికవుతుంది. షాడో గోస్టుల్ని చేత్తో తాకినప్పుడు మెత్తటి టిష్యూ పేపర్ని తాకిన అనుభూతి కలుగుతుంది మరియు కొద్దిపాటి ఒత్తిడి తెలుస్తుంది. షాడో గోస్టులు తమ శరీర భాగాలను సాగతీసుకోగలవు. అవి వస్తువులను పైకి లేపగలవు, అటు ఇటు కదుపగలవు. వాటిని ఎక్స్రే తీసే పరికరాలతో ఫోటోలు తీయవచ్చునని కొందరు భావిస్తున్నారు. వెస్ట్ వర్జీనియా ప్రాంతంలో 2004 సంవత్సరంలో అమెరికాకు చెందిన పోలీ గేర్ అనే గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక షాడో గోస్ట్ ఫోటోను తీయగలిగాడు. షాడో గోస్ట్ తనకు కనిపించిన విధానాన్ని పోలీ గేర్ తెలియజేశాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.